ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. చదివిన వాక్య భాగంలో ఒక నిరీక్షణతో కూడినటువంటి ఆశాభావమును గూర్చి, ఎదురు చూపును గూర్చి వివరించబడుతున్నది. మనము అనగా క్రీస్తును అంగీకరించిన వారము, ఆయన రక్తములో కడగబడి ఆయన జీవ మార్గములో ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్న వారము. మనము చేసే పని, మన భక్తి, మన యథార్థత, మన నీతిమత్వము, మన సత్య జీవితము, ప్రార్థనా జీవితము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నంత మట్టుకే అని మనం అనుకుంటే మనుషులందరికంటే కూడా మనమే దౌర్భాగ్యులము అని వాక్యము తేటగా తెలియపరచబడుచున్నది. దాని అర్థం మనము చేసేటువంటి ఈ యొక్క భక్తి, ఈ యొక్క నీతిమత్వం, మనము కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, పవిత్రత అంతా కూడా ఈ భూమి మీద మట్టుకు కాదు. మనకు ఒక శాశ్వత రాజ్యం ఉన్నది. అక్కడ మనం నివసించాలి, అక్కడకు మనము చేరాలి అనేటువంటి విశ్వాసము, నిరీక్షణతో మాత్రమే మనం ఇక్కడ ఈ భూమి మీద జీవిస్తున్నాము. కనుక ఈ నిరీక్షణ మనం కలిగిన వారమయ్యే ఈ ఆత్మీయ యాత్రలో అనుదినము మనం మలచబడుతూ ఉన్నాము, కట్టబడుతూ ఉన్నాము, చెక్కబడుతూ ఉన్నాము, రూపుదిద్దబడుతూ ఉన్నాము. క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సాగిపోనట్లుగా మనం ఆయన చేతిలో రూపించబడుతూ ఉన్నాము. కనుక మన యొక్క పనితనం అంతా ఈ భూమి మీద మనుషులకు కనిపించాలని కాదు గాని పరలోక రాజ్యంలో దేవదూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, గనులైన వారి ఎదుట దేవుడు మనలను ఎంచి పిలిచి హత్తుకునే ఆ సందర్భం కొరకు, ఆ సన్నివేశం కొరకు మనము నిరీక్షించుచున్నాము. లోకములో ఉన్నవారు ఇల్లు కడతారు, మనం ఇల్లు కట్టుకుంటాం. లోకంలో ఉన్నవారు ఆహారాన్ని భుజిస్తారు, మనం ఆహారాన్ని భుజిస్తున్నాం. వారు వస్త్రాలను వేసుకుంటున్నారు, మనం వస్త్రాలను వేసుకుంటున్నాం. వారు వారికి నచ్చినటువంటి వారిని పూజిస్తున్నారు, మనం మనకు నచ్చినటువంటి క్రీస్తుని పూజిస్తున్నాం. వారు వ్యాపారాలు చేస్తున్నారు, మనం వ్యాపారాలు చేస్తున్నాం. వారు ఉద్యోగాలు చేస్తారు, మనం ఉద్యోగాలు చేస్తాం. వాళ్ళు చదువుకుంటున్నారు, మనం చదువుకుంటున్నాం. వ్యత్యాసం ఏమీ లేదు. అదే సందర్భంలో మనం కూడా వారిలాగే ఉన్నాం కదా, మన జీవితం ఇంతే కదా అని మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి మనం వెనుకడుగు వేస్తే అందరికంటే కూడా మనం దౌర్భాగ్యమనే వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ చెరు సమానంగా అందరితో కలిసి ఉన్నట్లుగా మనం కనిపిస్తున్నప్పటికీ, భారతదేశంలో ఉన్నాము లేదా ఇతర దేశాల్లో ఉన్నామని చెప్తూ ఉన్నప్పటికీ, అందరి వలె అందరితో పాటు సమాజంగా, సంఘంలో, సమూహంగా ఉన్నప్పటికీ మన యొక్క నిరీక్షణ ఏదనగా మనము నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలోకి చేర్చబడతాము. ఇది మన నిరీక్షణ. ఇంకా మనం దీని గురించి చూస్తాం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం నుండి, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితేమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం ఏదనగా, మనము దత్తపుత్రత్వము కొరకు అనగా దేవుని యొక్క నిజమైనటువంటి పుత్రులముగా, పరలోక రాజ్యానికి ఆయన వారసులముగా మనం మార్చబడే ఆ యొక్క శుభదినము కొరకు మనం నిరీక్షించు ఉన్నాం. ఆ దినము కొరకు, మన దేహం యొక్క విమోచన కొరకు మనం కనిపెట్టుతూ మనలో మనం మూలుగుతూ ఉన్నాం. అవును, ప్రతి సత్య క్రైస్తవుడు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి ఉన్నాడు గనక, సత్యమునకు సాక్షిగా నిలిచి ఉన్నాడు గనక శ్రమలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే ఈ శ్రమలన్నిటిలో కూడా లోపల మూలుగుతూ, ఈ దేహము ఎప్పుడు నేను విడిచిపెడతాను, ఆ నిత్య రాజ్యానికి, క్రీస్తు స్వారూప్యంలోకి మహిమ దేహమును ధరించుకుని ఎప్పుడు నేను ఆయన రాజ్యానికి వారసునవుతానని మనం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాం. గువ్వలు తమ గూళ్లకు ఎగోయినట్లుగా మనము దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలని మనము నిరీక్షించుచున్నాం. మనలో మన ఆత్మ ఎదురు చూస్తూ ఉంది, ఆయన రెండవ రాకడ కొరకు కనిపెడుతూ ఉంది. ఒకవేళ మనం ఎదురు చూచున్నది మన ఎదురుగా కనపడితే దానికి నిరీక్షణతో పని ఏముంది, విశ్వాసంతో పని ఏముంది? వాటితో నిమిత్తమే లేదు. కానీ మనము చూడని దాని కొరకు ఇది చూస్తాము అని మనం ఎదురు చూస్తున్నాము గనుక దీనినే విశ్వాసము అంటారు. అందుకే మనలను అనగా క్రైస్తవులను విశ్వాసులు అని సంబోధిస్తారు. అనగా చూడని దాని కొరకు ఇది మేము చూస్తాము. క్రీస్తు పుట్టుకను మేము చూడలేదు, కానీ క్రీస్తు యొక్క రెండవ రాకడను నిశ్చయంగా మా కన్నులారా మేము చూస్తాము. ఆయన ఉన్నాడు, ఆయన సత్యము, ఆయన నిజము, ఆయన రాకడ, ఆయన జన్మ, ఆయన మరణ పునరుద్ధానములు ఇవన్నీ అవును నిజమై ఉన్నవి అని మనం ఎరిగి ఉన్నాము
ఉన్నాము గనుక, ఆయన రెండవ రాకడ మరణిష్యం గనుక, ఆయన రాకడ కొరకు నిరీక్షించుచున్నాం గనుక మనము విశ్వాసులము. ఆ రాజ్యం కొరకే మనం నిరీక్షించుచున్నాము కనుక మనం ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, అవమానాలను బట్టి, తృణీకారాలను బట్టి, అపహాస్యాలను బట్టి, హేళనలను బట్టి, అపజయాలను బట్టి మనం క్రీస్తును విడిచిపెట్టకూడదు. ఈ లోకం మట్టుకు మనం బ్రతికి ఉండలేదు. ఈ లోకం అంతా అశాశ్వతమైనది. అబ్రహామును గురించి మనం చూస్తాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాము నిరీక్షించాడు. అవును, అంత ఆస్తి ఉన్నా, అంత విస్తారమైనటువంటి స్వాస్థ్యం ఉన్నా, తన కింద 100 మంది పనివారు ఉన్నా దాన్ని అంతటిని బట్టి అతడు అతిశయించలేదు. కానీ దేవుడు ఒక రాజ్యానికి నిర్మాణకుడై ఉన్నాడు, ఆయన శిల్పి అయి ఉన్నాడు. అది పునాదులు కలిగినటువంటి పట్టణం, పరిశుద్ధ పట్టణం. అక్కడికి నేను వారసుని అవ్వాలి, అక్కడికే నా జనులందరినీ నేను తీసుకుని పోవాలని దాని కొరకు ఎదురు చూశాడు. ఆయనకు కూడా తెలుసు. మోషేని అడిగితే ఈ లోకంలో వచ్చేటువంటి సుఖభోగాలు, ఆస్తి అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు నాకు అక్కర్లేదు. ఆ నిత్య రాజ్యానికి, ఆ పునాదులు కలిగినటువంటి ఆ పరలోక రాజ్యానికి నేను వారసును కావాలి, దాని కొరకు నేను పని చేస్తాను అని సమస్తం విడిచిపెట్టి చేతి కర్రతో దేవుని పని కొరకు ముందుకు సాగాడు. అనేక లక్షల మందిని దేవుని మార్గంలో నడిపించేటువంటి నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. కనుక మనము ఈ జీవిత కాలం మట్టికే ఈ లోకంలో బ్రతికి ఉండలేదు. ఇది మన నిరీక్షణ కాదు. ఉద్యోగం వచ్చినా, వ్యాపారం ఆశీర్వాదకరంగా ఉన్నా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా మన యొక్క నిరీక్షణ ఈ భూ సంబంధమైనది కాదు. ఇంకా మనకు వాక్యంలో సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నది, మిమ్మల్ని ఎదగనివ్వట్లేదు, మిమ్మల్ని రాణించనివ్వట్లేదు, మిమ్మల్ని ప్రోత్సాహపరచట్లేదు. మీ యొక్క జయాలన్నిటినీ అణిచివేయాలని, మీ యొక్క ఖ్యాతిని అవమానానికి గురి చేయాలని ప్రయత్నం చేస్తుందని మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు. మీ యొక్క ప్రతి ఒక్క క్రియ నా యుద్ధ కవిలలో రాయబడుతూ ఉన్నాయి. మీ ప్రతి క్రియకు నేను ప్రతిఫలం ఇస్తాను. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, వారు మిమ్మల్ని అవమానపరిచారు, వారు మిమ్మల్ని హింసించారు, వారు మీ యొక్క ఆశీర్వాదానికి అడ్డంకులుగా నిలబడి ఉన్నారు, మిమ్మల్ని ముందుకు సాగనివ్వకుండా మీకు బంధకాలుగా సంఖ్యల వలె బంధించి ఉన్నారని మీరెందుకు దిగులు పడుతున్నారు? మీకంటే ముందుగా నన్నే లోకం ద్వేషించింది, నన్ను అవమానించింది, నన్ను గేలి చేసింది, నన్ను సిలువకు అప్పగించి మరణానికి గురి చేసింది. మీ అందరికంటే ముందుగా నన్నే లోకం ద్వేషించింది. కారణం, నేను లోక సంబంధిని కాదు. నేను లోకములో ఉన్న వారిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి మధ్యవర్తిని. దైవత్వమును విడిచిపెట్టి దీన దేహమును ధరించుకున్న వాడను. మీలో ఒకటిగా నేను ఈ భూలోకానికి వచ్చాను గనుక నేను మనుషులలో ఒకటిగా ఎంచబడి ఉన్నాను. కానీ నేను దైవ మానవుడను. నా జీవన శైలిలో దైవత్వం ఉన్నది అని ప్రభు మనకు తెలియచేస్తూ మనలను ధైర్యపరుస్తున్నారు. మీరు నేనుండే రాజ్యంలోకి వస్తారు, నేనుండి శాశ్వత రాజ్యంలోకి మీరు వారసులుగా మార్చబడతారు, యాజక సమూహముగాను నాకు ఒక రాజ్యముగాను మీరు ఉంటారు అని ప్రభు మనలను ధైర్యపరుస్తున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి వస్త్రాలు లేవని, ఉద్యోగం సరైనది లేదని, ఆదాయం సరిగా లేదని, అప్పులు, ఆర్థిక ఇబ్బందులని, వీటన్నిటిని బట్టి, అప్పజయాలను బట్టి మనం దిగులు పడక, లేనిపోని నిందలను మన మీద వేసి కోర్టులకు ఈడుస్తూ, పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ, నిందలు వేస్తూ, దొంగ సాక్ష్యాలను పుట్టించి ఓడించాలని ప్రయత్నం చేస్తుండగా వాటన్నిటి గురించి మీరు దిగులు పడుతూ, మీరు ఈ లోకంలో ఉన్నంత వరకే మీ శ్రమలు సంభవిస్తాయి, ఆయనను వాటన్నిటి నుండి తప్పించడానికి నేను మీ కుడి పార్శ్వమందే నిలిచున్నాను. మీ నిరీక్షణ ఈ భూ సంబంధమైనది కానే కాదు, పరలోక సంబంధమైనటువంటి నిరీక్షణ మీరు కలిగి ఉన్నారు. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. అది శ్రేష్టమైనటువంటి విషయం. అంగీకరించడానికి కష్టంగా ఉన్నప్పటికీ దీనిని అంగీకరించాలి. అదే అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏదనగా, పౌలు బర్నబాలు లుస్త్రాకును, దెర్బేకును చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రదేశాల్లో సంచరిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి జనులు ఆయన వాక్యాన్ని చాలా విశ్వాసంతో వింటూ ఉండగా పౌలు వారిలో ఒక కుంటివాడికి స్వస్థతనిచ్చారు. పౌలు ప్రార్థన చేస్తే అతనికి స్వస్థత కలిగింది. అక్కడ ఉన్న వారందరూ పౌలును, బర్నబాను దేవుళ్ళుగా భావించి వాళ్ళని పూజించబోయారు. వారందరి యొద్ద నుండి వీరు తప్పించుకొని పక్కకు వచ్చారు. ఈలోపే క్రీస్తు విరోధులు అక్కడున్న జనాలను, వారి యొక్క మనసులను త్రిప్పివేసి ఇప్పటి వరకు దేవులుగా భావించిన వారి యొక్క మనస్సును శత్రులుగా భావించినట్టుగా ప్రభావితం చేశారు. చివరకు వారు పౌలును, బర్నబాను రాళ్లతో కొట్టి చంపడానికి రాళ్లు రువ్వారు. మొత్తానికి వారికి దెబ్బలు తగిలిని చనిపోయారేమో అనుకుని ఊరు బయటికి తీసుకెళ్లి వదిలేశారు. కానీ చివరకు వారు చనిపోలేదు. పౌలు క్షేమంగా మరలా శిష్యుల యొద్దకు చేరి వారితో చెప్తున్నాడు, నేను మరలా సువార్తకు వెళ్తున్నానంటే ఇప్పటికే మీరు చాలా శ్రమలు అనుభవించారు అని వారందరూ అంటూ ఉంటే, బాధలు పడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే వారందరితో అంటున్నాడు, మనం అనేక శ్రమలను
అనుభవించి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని వారిని హెచ్చరించాడు. అదే మాట నేడు మనకు ప్రభు సెలవిస్తున్నారు. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి వారసులము కావలసిన వారం, ఆయన దత్త పుత్రత్వమును పొందుకోవలసిన వారము, ఆయన రాజ్యానికి యాజక సమూహంగా నిలబడవలసిన వారము, శాశ్వతమైనటువంటి దేశంలో శాశ్వతమైనటువంటి జీవమును, జీవ వృక్ష ఫలములను, జీవ జలములను పొందుకోవలసిన వారము. మన నిరీక్షణ ఇక్కడ మటుకు కాదు, ఈ భూ సంబంధమైనటువంటిది కానే కాదు. మన నిరీక్షణ, మన విశ్వాసం పరలోక రాజ్యం చేరడం. కనుక కలిగిన వాటిని బట్టి అర్చించగా, వచ్చిన శ్రమలను బట్టి కృంగుదలకు గురికాక, వెనుకడుగు వేయక, మనం ఉంది పరలోక రాజ్యం కొరకు, ఆయన నిత్య రాజ్యం కొరకు అని నిరీక్షణతో దినదినము ఆత్మీయ ఉద్యమంతో ముందుకు సాగుతూ ఆయన సన్నిధికి, నిత్య రాజ్యానికి వారసులమవుదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఎండాలుగా దీవించండి. వారి ప్రతి అవసరం అక్కరని మహిమలు తీర్చండి. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను, బాధలు, ఇబ్బందులు, శోధనను బట్టి ఏమాత్రం వెనుకడుగు వేయక నేను విడిచిపెట్టక నిత్య రాజ్యంలోకి చేర్చగలిగినటువంటి శక్తి గల వాడు నీవని, ఆ రాజ్యం కొరకే వారి నిరీక్షణ ఉంచినట్లుగా ఆ శాశ్వతమైనటువంటి రాజ్యం చేరేంత వరకు విశ్వాసంలో సడిలిపోక, నిరీక్షణలో వెనుకడుగు వేయక స్థిరమైనటువంటి భక్తి చేస్తూ ముందుకు సాగునట్లుగా బలమును, ధైర్యమును, శక్తిని కలుగు చేసి వారి ప్రతి అవసరం అక్కరుని మహిమలు తీర్చి శోధనలు, శ్రమల నుంచి విడిపించి జయించి శక్తినిచ్చి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.